హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలయితే చెప్తానా. సుత్తారు గదా! పొద్దున్న 4 గంటలకైతే లేషిన. రైస్ అయితే ఎక్కిచ్చిన. చికెన్ కర్రీ ఉన్నది. దాంతో పాటు రోటీలు జేత్తానా. ఇయాల 21 రోజా మాదైతే. ఇంకొక 10 రోజాలైతే ఒక పొద్దులైతే అయిపోతది రంజాన్. అందుకే మళ్ళా అచ్చే సంవత్సరం సుత్తారు గదా! పిండైతే కలుపుకొని పెట్టుకున్నా. అయితే ఇయాలైతే ఏమేం రెసిపీలు జేత్తానంటే క్యారెట్ హల్వా జేత్తానా. దాంతో పాటు ఈరోజైతే చెన చాట్ చెన అంటే చెన మసాలా చాట్ జేత్తానా. చాలా సింపుల్‌గానే అయిపోతది. సుత్తారు గదా! 4 అయితాంది. ఎవ్వరు లేవలేదు. ఇగ గిట్లయితున్నది. ఇగ షాపింగ్ అయితే జేయలేదు. రేపు షాపింగ్ అయితే పోతాము. ఖచ్చితంగా మీతో వీడియో షేర్ చేసుకుంటా. ఒక 2, 3 డ్రెస్సులైతే ఆర్డర్ చేసిన అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో గానీ నాకు నచ్చలేదు. మళ్ళీ రిటర్న్ అయిపోయినాయి. ఎందుకంటే మా అత్తకు నచ్చినట్టు తీసుకోవాలి గదా! నాకు నచ్చినట్టు గాదు. మా అత్తకు నచ్చినట్టు తీసుకోవాలి గాబట్టి కొంచెం తీసుకోవడము, మళ్ళీ వాపస్ జేయడం అయితాంది. అందుకే మా ఆయనకైతే చెప్పిన షాప్‌కి పోయి తీసుకుందాం. సంవత్సరంకి ఒక్కసారి నేనైతే షాపింగ్ జేత్తా గాబట్టి అని చెప్పగానే మా ఆయనైతే సరే అని చెప్పిండు. సుత్తారు గదా! నేనైతే థంబ్‌నెయిల్ పెట్టిన గదా! మీరైతే చూసిర్రు గదా! ఒక మనిషితో స్నేహం చేయాలంటే, ఒక మనిషిని ఇష్టపడాలంటే, ఇష్టపడతామంటే ఫస్టు మనము మనసు అయితే గాదు. అంటే అంతర్ సౌందర్యం అయితే గాదు. బాహ్య సౌందర్యమే. బాహ్య సౌందర్యం అంటే ఏంది? మనం వాళ్ళను మనుషులను జూసి అంటే నల్లగున్నడా? తెల్లగున్నదా? ఎట్లున్నది? అందంగున్నదా? లేదా? అనేది జూసి మనమైతే దోస్తరికం జేత్తాం. అది దోస్తరికమే అనుకోండి, లవ్వే అనుకోండి, పెళ్ళే అనుకోండి, ఇంకేమైనా కొలీగ్సే అనుకోండి. ఎవరినన్నా మనం డైరెక్ట్ చూడగానే ఏం జేత్తాం? ఫస్ట్ ఫేస్ జూత్తాం. తెల్లగుంటేనో మస్తు దోస్తరికం చేయబుద్దయితది. నల్లగుంటే పట్టించుకోము. నల్లగున్న వాళ్ళ మనసుని మాత్రం పట్టించుకోము. నల్లగున్నోళ్ళ మొఖం బాగా పట్టించుకుంటాం. అయితే ఇక్కడ తెల్లగున్నోళ్ళు, నల్లగున్నోళ్ళని చూసే మనమైతే ఫస్ట్ టెంప్ట్ అయితాం. ఏదైనా ఫంక్షన్ పోయినా గూడా మనం నల్లగుంటే మనల్ని ఎవరు పట్టించుకోరు. మనం ఎంత తయారైనా గూడా నల్లగుంది, ఆమెతోని మాట్లాడొద్దు, ఆమె మంచిగా లేదని చెప్పి దూరం అయితే జేత్తాం. కానీ వాళ్ళ మనసేందనేది మనమైతే అర్థం చేసుకోం. ఇక గట్లనే మెల్లగా మెల్లగా ఏం జేత్తాం, ఒక బయట మొఖం ఎట్లున్నదో జూత్తాం ఫస్టయితే. ఆ మొఖాన్ని చూసి మనం దోస్తరికం జేత్తాం. ఇగ మెల్లగా సుత్తంటే నార్మల్ అనిపిత్తది. ఆ తర్వాత వాళ్ళ మనసు అర్థమైతది. ఆ మనసు మంచిగా లేకపోతే గప్పుడు ఆ తెల్లగున్న మనిషి గూడా నచ్చదు మనకు. అంటే ఇక్కడ మనిషి ఫస్ట్ ఏం జేత్తాడు, బాహ్య సౌందర్యాన్ని ఇష్టపడతాడు. ఆ తర్వాత అంతర్ సౌందర్యాన్ని అర్థం చేసుకుంటాడు. ఆ అంతర్ సౌందర్యం నచ్చకపోతే ఆ తెల్లతనం గూడా మనకైతే నచ్చది. అర్థమైందా మీకైతే? నిజం చెప్పాలంటే తెల్లగున్నోళ్ళ కన్నా నల్లగున్నోళ్ళ మనసే మంచిగుంటది. కానీ మనమేం జేత్తాం, మనం తెల్లగున్నోళ్ళు బాగా ఇంపార్టెంట్ ఇస్తాం. తెల్లగున్నోళ్ళనే బాగా ఇష్టపడతాం. అంటే వాళ్ళతోని పోతే మనకి ఎక్కువ గొప్ప పేరొస్తదన్న ఫీలింగ్ గూడా ఉంటాం. నాకు తెలిసి నల్లగున్నోళ్ళ మనసే మంచిగుంటది. నల్లగున్నోళ్ళ మొఖంలోనే కళుంటదని నాకైతే అనిపిస్తది. అయితే ఇయాల దాని గురించే మాట్లాడతా. ఇంకొకటేందంటే మనము అమ్మనాన్నలు మనకెట్లున్నా గూడా మనం పట్టించుకోం. అంటే ఇప్పుడు మన దోస్తులతో స్నేహం చేయాలన్నా, కొలీగ్స్ అయినా, ఎక్కడైనా బస్సులో కూసోవాలన్నా, ట్రైన్‌లో కూసోవాలన్నా, ఏదన్నా ఎక్కడనైనా కూసొని తినాలన్నా గూడా మన పక్కన ఎవరైనా నల్లగున్నోళ్ళు కూర్చుంటే ఎట్లనో అనిపిత్తది. కొంతమందుంటారు నల్లగున్నోళ్ళనైతే అసలు పురుగు లెక్క చూత్తరు. అబ్బా! నల్లగున్నారని జెప్పి వాళ్ళనైతే ఒక మనిషి లెక్కనే చూడరు. ఓ గట్లయితే ఉంటారు. కొంతమంది తెల్లగున్న వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తారు. ఓ గట్లయితే ఉంటది. కానీ మన అమ్మ నాన్నలు ఎట్లున్నా మనమైతే మన అమ్మ నాన్నలని యాక్సెప్ట్ జేత్తాం. అమ్మ నల్లగున్నా, నాన్న నల్లగున్నా, అమ్మకి ఇంకేమన్నా ప్రాబ్లమ్ ఉన్నా, నాన్నకి ఎలా ఉన్నా మనమైతే బాహ్య సౌందర్యం అయితే చూడం. తల్లిదండ్రులను అంతర్ సౌందర్యాన్ని చూత్తాం. అందుకే గదా! అందరికి అమ్మ నాన్నలు ఎలా ఉన్నా నచ్చుతారు. హీరోయిన్స్ అయితారు అమ్మ నాన్నలు. చూత్తారు గదా! ఇక్కడైతే అదే టాపికు. దాని గురించి ఒక స్టోరీ గూడా చెప్తా. మంచిగుంటది స్టోరీ. ఎందుకంటే ఈ జనరేషన్‌ల తెల్లగున్నోళ్ళకి ఇంపార్టెంట్. ఈ జనరేషన్ తెల్లగున్నోళ్ళకి ఇంపార్టెన్స్ ఇత్తార్రు. అందుకే మనం తెల్లగున్నోళ్ళకి ఇంపార్టెన్స్ గాదు. ఎవరికి ఇంపార్టెన్స్ ఇయ్యాలన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మంచిగా క్యారెట్ హల్వా ఉన్నది. మంచిగా టేస్టీగా ఉంటది. మనం సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంట్లో ఏం లేనప్పుడు క్యారెట్ ఉంటే సరిపోతది. చూత్తారు గదా! ఇక్కడ నేనైతే రోటీలు చేసేసిన. మాట్లాడుకుంటూ రోటీలైతే చేసేసిన. ఈ మధ్య వీడియోస్ పెట్టడం కూడా కష్టమైతాంది. అంటే పిల్లలు స్కూలుకి పోయిన తర్వాత 8 గంటలకు అట్లా స్కూలుకి పోయిన తర్వాత ఒక 2 గంటలు పండుకుంటా. మా ఆయన జిమ్ నుంచి వత్తడు. వచ్చిన తర్వాత 10, 9:30కి అట్లా పోతాడు. ఇక మా ఆయన పోయిన తర్వాత 10:30 అట్లా అయితది. 10:30కు గిన్నెలైతే తోముకుంటా లేకపోతే ఒక 2 అవర్స్ పండుకుంటా. పడుకొని పండుకుంటా. కానీ మళ్ళా షార్ట్ వీడియో ఏడే ఉంటది గదా! అని చెప్పి, ఆ షార్ట్ వీడియో కోసం మధ్య మధ్య లేత్తా. ఒక 2 గంటలయితే రెస్ట్ తీసుకుంటా. ఇక మళ్ళా పిల్లల్ని 12:30కి తీసుకొనత్తా. ఇట్లయితే జరిగిపోతాంది. నాకసలు ఫోన్లు మా అత్తతోని మాట్లాడడం కుదురుతలేదు. వీడియోలు ఎడిటింగ్ చేయడం కుదురుతలేదు. ఇట్లయితున్నది. ఇక మా పిల్లలనైతే డ్రాప్ చేసిన. కిచెన్ రూమ్ చూసిర్రు గదా! ఎట్లున్నదో. ఓ గట్లయితున్నది. కిచెన్‌లో గిన్నెలు తోమి నాకైతే కిచెన్ సింక్ దగ్గర జామ్ అయితాంది. ఇక మా ఆయనైతే క్లీన్ చేత్తా అన్నాడు. అయితే ఇయాల వీడియో ఏందంటే ఖచ్చితంగా అంతర్ సౌందర్యం ముఖ్యమా? బాహ్య సౌందర్యం ముఖ్యమా? అంటే అందరూ బాహ్య సౌందర్యాన్నే ఇష్టపడతారు. ఫస్ట్ అయితే ఎవ్వరైనా అంతే. ఒక మనిషితో పెళ్ళికి సంబంధాలు పోయినా గూడా అమ్మాయిని చూడాలన్నా, అబ్బాయిని చూడాలన్నా ఫస్ట్ అబ్బాయి తెల్లగున్నడా? నల్లగున్నడా? అని జూత్తరు. ఆ తర్వాత ఏం జాబ్ జేత్తాండో అని అడుగుతారు.
ఆ తర్వాత ఆ నల్లగున్న మనిషిని పెళ్లి చేసుకున్నా కూడా మెల్లగా మెల్లగా చూడంగా ఆ మనిషి అందంగా కనబడతాడు. ఆయన మనసు మంచిగుంటే ఇంకా అందంగా కనబడతాడు. మా ఆయన కూడా నల్లగానే ఉంటాడు. నల్లగా అంటే నల్లగా కాదు, నార్మల్‌గా ఉంటాడు. చూస్తారు కదా కలరు. గా కలరే ఉంటాడు. ఫస్ట్ నేనైతే నల్లగా, తెల్లగా అయితే ఏది ఎప్పుడు ఇంపార్టెంట్ ఇయ్యలేదు. ఒకవేళ ఇంపార్టెంట్ ఇత్తే మా ఆయనని చేసుకునేదాన్నే కాదు. చూస్తారు కదా! మా ఆయన మనసుని చూసినా కాబట్టి ఈరోజు నేను సుఖపడతాను. ఈరోజు నేను ఆనందంగున్నా. చూస్తారు కదా! గిట్లయితే ఇయాల గిన్నెలు బట్టలు కూడా పిండుతానా, గిన్నెలు తోముతానా, బట్టలు అన్ని పనులున్నాయి. ఒక్కటే రోజు బాగా పనులుంటాయి. ఒక రోజు తక్కువ పనులుంటాయి. అయితే ఒక స్టోరీ అయితే చెప్తా. అంటే చిన్నప్పుడు అమ్మమ్మల దగ్గర, అమ్మ దగ్గర కహానీలు వింటాం కదా! ఆ రాజుగారికి ఇట్లా 7 కొడుకులు, ఆ రాజుగారికి 6 కూతుర్లు అని చెప్పి వింటాం కదా! గట్లనే ఉన్నది స్టోరీ. మంచిగుంటది. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొద్దిగా సపోర్ట్ చేత్తరు అనుకుంటారా. మా ఆయన అడుగుతాండు, "ఇంకెప్పుడొత్తది నీకు సాలరీ? 3 నెలలయితాంది నీది మానిటేషన్ అయ్యి ఇంకెప్పుడొత్తది" అంటే, వైరలే అయితలేదు నా వీడియో. ఇంకోటేందంటే $100 ఎప్పుడు కావాలే? కొంతమందికైతే నెల లోపలనే అయితది. కొంతమంది 15 రోజులయితది. కొంతమంది 10 రోజులయితది. మనకు అంత అదృష్టం లేదు. ఏదైనా కష్టపడితేనే అత్తది. నా వీడియోలు వైరల్ అయితలేవు. దాంతో పాటు అంటే ఒక్కొక్క వీడియోకు అంటే మనము ఒక వీడియోకు వాల్యూని బట్టి అంటే ఆ వీడియో ఎక్కువ వీడియోని ఎక్కువ మంది చూస్తే దానికైతే వైరల్ అయితే మంచిగా కొంచెం మనీ ఎక్కువత్తది. కానీ నాకు అయితేనే అయితలేవు. చూత్తారు గదా! ఇగో గిట్లయితున్నది. ఇయాల క్యారెట్ హల్వా చేత్తానా, కొద్దిగా వెజిటబుల్ తహరీ చేత్తానా, దాంతో పాటు చెనా చాట్ చేత్తానా. సింపుల్ రెసిపీసే. అందరికి తెలిసిన రెసిపీసే. మీరైతే రెసిపీలు చూసుకుంటా, నా మాటలైతే ఇనుకుంటా, నా వీడియో ఎండింగ్ వరకు చూసుకుంటా నాకు సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. ఒకవేళ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. ఇక పాతోళ్ళైతే నాకు ఎట్లాగో సపోర్ట్ చేత్తరు. అది నాకు తెలిసిందే. ఇట్లయితున్నది. ఇక్కడ క్యారెట్ అయితే మంచిగా దురుముకొని పక్కకైతే పెట్టుకున్నా. మనం నెయ్యిలేయించుకుందాము. నెయ్యిలేయించుకున్న తర్వాత మీరు రెసిపీ అయితే చూడండి. అందరికి తెలిసిందే క్యారెట్ హల్వా అంటే. అయితే ఒక దేశంలో ఒక రాజుగారికి 7 కూతుర్లు. ఆ 7 కూతుర్లో పెద్ద కూతురు మస్తు అందంగుంటది. ఎంత అందంగుంటదంటే రాణి అంటేనే అందంగుంటది. ఎక్కువ వాళ్ళు బయటికెళ్లరు. మంచిగా బంగారు నగలతోని అందంగా తయారై అందంగుంటారు. అయితే పెద్ద కూతురుకు అందంగా అంటే ఎక్కువ తెల్లగా, అందంగున్న మనుషులతోనే మాట్లాడేది. అందంగున్న మనుషులకి ప్రిఫరెన్స్ ఇచ్చేది. అలా ఉండేదామె. అంత అందంగుండేది గాబట్టి అట్లా ప్రిఫరెన్స్ ఇచ్చేది. అంటే మనిషికి బాహ్య సౌందర్యాన్ని ఇష్టపడేది. అంతః సౌందర్యాన్ని అయితే ఇష్టపడేది గాదు. ఎవరైనా నల్లగుంటే వాళ్ళని పక్కన గూడా రానిచ్చేది గాదు. అట్లుండేది ఆ అమ్మాయి. అయితే ఇక్కడ చూత్తారు గదా! క్యారెట్ అయితే మంచిగా ఫ్రై చేసుకుంటానా. అయితే ఇంకొక దేశంలా ఒక రాజుగారికి ఒక కొడుకు. ఆ కొడుకు మస్తు నల్లగుండేటోడు. కానీ కళ మాత్రం మస్తుండేది. కొంతమంది నల్లగుంటారు. కానీ మొఖంలో కళుంటది. కొంతమంది తెల్లగుంటారు. అసలు అందంగానే ఉండరు. ఓన్లీ తెల్లగా మాత్రమే ఉంటారు. ఎటువంటి కళ ఉండది. ఓన్లీ తెల్లగుంటది ఆళ్ళ ఒళ్ళు మాత్రం. గట్లయితే ఉంటారు. అయితే ఈ నల్లగున్న రాజుగారి చిన్న రాజుగారు అన్ని విధాల టాలెంటెడ్. అంటే సంగీతం వాయిస్తాడు. మంచి పాటలు పాడతాడు. మంచి గానం అనేది మన గొంతు అనేది మంచిగుంటది. దాంతో పాటు చిత్రకళ ఉంటది. డ్రాయింగ్ చేయగలుగుతాడు. అన్ని టాలెంట్లుంటాయి. వాళ్ళ దోస్తులందరూ గూడా "అబ్బా! నీది ఎంత మంచిగుందిరా వాయిసు. నువ్వు పాడతా ఉంటే మాకెంత మంచిగా అనిపిత్తాందిరా. నేను చేసుకున్న అమ్మాయి ఎవరోరా అదృష్టవంతురాలు. నీకన్నీ మంచి తెలివిచ్చిండు, మంచి బుద్ధిచ్చిండు, మంచి టాలెంట్ ఇచ్చిండు" అని జెప్పి గొప్పగా పొగిడేవారు. ఎందుకంటే వాళ్ళు అందరిని చూడలేదు వాళ్ళ ఫ్రెండ్స్. ఎందుకంటే రోజు చూసి ఆళ్ళు నల్లగున్న ఉన్నాడు రాజుగారు అనేది ఆలోచించలేదు. అక్కడ అందరిని జూడలేదక్కడ. వాళ్ళ రాజుగారి టాలెంట్‌ని జూసిర్రు కాబట్టి, రాజుగారికి అచ్చే అమ్మాయి ఎవరో అదృష్టవంతురాలని జెప్పి అన్నారు. చూత్తారు గదా! ఇక్కడైతే నేను పాలు పోసుకున్న. పాలల్లో మంచిగా ఉడికిన తర్వాత అంటే కొద్దిగా ఉడికిన తర్వాత మనం చక్కెరేసుకుందాము. కొద్దిగా దగ్గర పడిన తర్వాత మధ్య మధ్యలో నెయ్యేసుకుందాము. పాల పౌడరేసుకుంటే టేస్టీగుంటది. పాల పౌడర్ ఎందుకేసుకున్నానంటే ఇక్కడ నాకు కోవ లేదు. అందుకనే పాల పౌడరేసుకున్నా. అట్లేసుకున్నా గూడా కోవ టేస్టే ఉంటది. మీరు ట్రై జేయండి. అయితే ఇగ రాజుగారైతే అనుకునేవాడు. నేను నల్లగున్నా నన్నెవరు జేసుకుంటారు? నన్నెవ్వరు జేసుకోరు. ఇవి అంతర్ సౌందర్యాన్ని ఎవ్వరు జూత్తరు? బాహ్య సౌందర్యాన్ని జూత్తరు అని జెప్పి మస్తు బాధపడేటోడు. అయితే వాళ్ళ రాజుగారి తండ్రి ఏం జేషిండు, పెళ్లి సంబంధం జూడాలే, నీకు పెళ్లి జేయాలే, వయసైపోతుందని జెప్పి, ఒకరోజైతే పెళ్లి సంబంధం జూద్దామని జెప్పి అంటాడు. ఎవరితో? చిన్న రాజుగారితో. చూత్తారు గదా! పాల పౌడరేసేసుకున్నా. మీకిష్టం ఉంటే ఎంత పాల పౌడర్ కావాలంటే అంత పాల పౌడరేసుకోండి. మిల్క్ పౌడరు. అయితే అంటాడు. అనగానే ఈయనేం చేస్తాడు, ఈ చిన్న రాజుగారు మనసులో ఉన్న మాట చెప్పలేక నా ఒక మట్టితోని ఉన్న ఒక విగ్రహం అయితే చేసుకుంటాడు. ఒక మట్టి బొమ్మనైతే చేసుకుంటాడు. చేసుకొని నాకు ఈ అమ్మాయి కావాలే. ఈ అమ్మాయి అయితే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. ఎందుకంటే మట్టితో చేసిన బొమ్మ అంటే ఆయన ఊహల్లో ఊహించుకున్న బొమ్మ అది. ఆయన ఊహల్లో ఊహించుకున్న బొమ్మ కాబట్టి ఎక్కడ దొరకది. నన్ను పెళ్లి ఇగ చేసుకోవాల్సిన అవసరం ఉండది అని చెప్పి
ఆ మట్టితో చేసిన బొమ్మనైతే వాళ్ళ నాన్నకైతే అంటే రాజుగారి తండ్రి గారికైతే చూపిచ్చిర్రు. చూత్తారు గదా! ఇక్కడైతే నాకు హల్వా మొత్తం దగ్గరికయిన తర్వాత మనము పాల పౌడరు, కొద్దిగా నెయ్యేసుకొని, మన కాజు, బాదం అవన్నీ లేవని చెప్పి నేనేసుకోలేదు. ఒకవేళ ఉంటే మీరేసుకోండి. చూత్తారు గదా! గిట్లయితే రెడీ అయిపోయింది సింపుల్‌గా. అయితే ఇక మట్టితో చేసిన బొమ్మనైతే చూపిచ్చి నాకు ఈ అమ్మాయి గావాలి, ఈ అమ్మాయినే చేసుకుంటా అని చెప్పేసరికి రాజుగారి తండ్రి ఏం చేసిండు, వేరే వాళ్ళకి కబురు పంపిండు. ఒక బొమ్మలు గీస్తారు కదా! కలరింగ్ చేసేటోళ్ళు. ఆళ్ళకి పంపించేసి ఒక మంచి కలరేసి, మంచిగా పేపర్‌ల మీద మంచిగా డ్రాయింగ్ ఏసి, అన్ని దేశాల రాణులకు, అన్ని దేశాల రాజుగారికి ఈ పే బొమ్మనైతే పంపించిండు. ఈ అమ్మాయి ఎక్కడుందో వెతికి తీసుకురండి. మా అబ్బాయికి పెళ్లి చేయాలి. ఈ అమ్మాయి ఎక్కడుందో వెతకాలి అని చెప్పేసరికి ఇక్కడ చూస్తారు కదా! శనగలైతే ఉడకబెట్టుకున్నా. ఈ రెసిపీ కూడా మీకు తెలిసిందే. మీరైతే రెసిపీ చూసుకుంటే నా మాట వినండి. అయితే చెప్పేసరికి ఆయన ఏం చేసిండు అందరికి ఆ చిత్రపటం అయితే ఆ బొమ్మను గీసి అన్ని దేశాలకు పంపిండు. పంపిన తర్వాత ఇంతకుముందు చెప్పినా కదా! ఒక రాజుకి 7 ఆడపిల్లలని చెప్పి. ఆ ఆడపిల్లలో పెద్ద కూతురు లాగా ఉన్న బొమ్మ అయితే ఇదే. ఈ ఈ రాజుగారికి గూడా దెలవది. ఇలాంటి రాణి ఉన్నది. ఒక దేశపు రాణి ఉన్నది. ఇట్లా అందంగా ఉంటదన్న విషయం తెలవది. ఎందుకంటే ఆయన ఊహల్లో ఊహించుకొని గీసిన ఒక బొమ్మ మాత్రమే. కానీ ఒక దేశపు రాణి సేమ్ ఆ బొమ్మలో ఉన్నట్టుగానే ఒక దేశంకు రాణి కనబడింది ఈళ్ళకైతే. కనబడగానే రాజుగారు ఇక్కడ ఒక దేశపు రాణి ఉంది. ఆయనకు 7 కూతుళ్ళు. ఆ 7 కూతుర్లల్లా పెద్ద కూతురు మీ రాజుగారేసిన చిత్రపటంలో ఉన్న బొమ్మ లెక్కనే ఉన్నది. అందంగున్నది అని చెప్పగానే ఈ అమ్మాయికో నల్లగున్నోళ్ళు నచ్చది. కాబట్టి రాణిగారికి నచ్చదు గదా! అయితే రాణిగారి తండ్రి గారికైతే చెప్పేసిర్రు. "గిట్లుంటడు. ఈయన ఒక దేశపు రాజు. కానీ నల్లగుంటడు. కానీ అన్ని రకాల అందగాడు. అన్ని టాలెంట్లున్నయి" అని చెప్పగానే సరే అని చెప్పి ఆ రాజుగారు అయితే ఒప్పుకుంటాడు. చూత్తారు గదా! ఇక్కడైతే నేను ఆయిలేసుకున్న, జీలకర్రేసుకున్న, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు. దాంతో పాటు ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా చాట్ మసాలా పౌడరు, గరం మసాలా పౌడర్ అన్నీ ఏసుకొని మంచిగా నీళ్ళు పోసుకొని కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న చెన అయితే ఏసుకుందాము. మీరైతే రెసిపీ చూడండి. అట్లా ఇగ కూతురుకు చెప్తే అంటే రాణిగారికి చెప్తే ఒప్పుకోదని చెప్పి ఒక కత్తికి బాసింగం అయితే కట్టిచ్చేసి అప్పట్ల రాజుల కాలంలో అంతే ఉండేది. మన 'బాహుబలిలో' చూసినాం గదా! మనం 'బాహుబలిలో' ఏం చూసినాము? ఆ దేశపు రాణి గారికి అంటే అనుష్క గారి దగ్గరికి పండ్లు, ఆభరణాలు అన్నీ పంపించేసి ఒక పేపర్ మీద రాసిచ్చేసి వాళ్ళైతే పంపుతారు గదా! ఇట్లనే ఉండేది రాజుగారిలా పెళ్లి జేయాలంటే గిట్లనే ఉండేది. స్వయంవరమైనా ఏదైనా గిట్లనే ఉండేది. అయితే ఇగ నచ్చింది అని జెప్పి రాజుగారు, రాణిగారి తండ్రి గారు ఏం జేషిర్రు, బాసింగం గట్టిచ్చేసి తినుబండారాలు, దాంతో పాటు అలంకారాలు, ఆభరణాలు అన్నీ కూడా దేశపు రాజుగారింటికైతే పంపించేసిండు. ఇగ అప్పుడు పెళ్లయిపోయినట్టే. దాంతో పాటు వాళ్ళ అమ్మాయి గూడా ఎళ్ళిపోయింది. అంటే రాణిగారు గూడా వెళ్ళిపోయారు. ఆ దేశపు రాణిగారు గూడా ఆ దేశానికి ఆ రాజుగారింటికైతే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందంటే పెళ్లయినట్టే. చూత్తారు గదా! ఇక్కడ రాణి అయితే రాజుని జూడలేదు. రాజు గూడా రాణిని జూడలేదు. ఆయన ఊహల్లో గీసుకున్న బొమ్మ మాత్రమే నిజంగా ఉన్నదా అన్న విషయం ఆయనకి తర్వాత దెలిసింది. ఈళ్ళు జెప్పేసరికి. ఇగ మస్తు నన్నెవరు చేసుకుంటారని అనుకున్న అతను ఒక దేశపు రాణిగారి పటం గీసిండా అన్న విషయం తర్వాత అనుకున్నాడు. చూత్తారు గదా! ఇక్కడ అన్నీ యేసుకొని కలుపుకుంటానా. ఇగ పెళ్లయితే అయిపోయింది. రాణిగారైతే ఇంటికొచ్చేసిర్రు. రాజు ఏం జేషిండంటే రాజుగారు ఓన్లీ ఆయనే అందంగా లేడు. కాబట్టి నల్లగున్నాడని జెప్పి భయమేసి ఆయన ఏం జేసేటోడంటే రాత్రిళ్ళ వేళ మాత్రమే అచ్చేటోడు. రాణితోని మాట్లాడేవాడు. రాణితోని కలిసి ఉండేవాడు. ఆయనకు ఉన్న టాలెంట్లు రాత్రిళ్ళనే మంచిగా మృదంగం వాయించడం గానీ, మురళి వాయించడం గానీ, పాట పాడడం గానీ ఏదున్నా గూడా ఆ నైట్‌లోనే మంచిగా చూపిచ్చేటోడు. చూత్తారు గదా! ఇక్కడ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇగ అది విన్నా, అది జూషిన ఈ మహారాణి మాత్రం అబ్బా! ఎంత మంచిగా పాడతాండు. ఎంత మంచి టాలెంట్ ఉన్నది. ఈయనను ఎట్లాగో నేను డైలీ జూడాలే అని చెప్పి ఈ ఇదే ఇంత గానమే ఎంత ఇది గొంతే ఎంత మంచిగున్నదంటే ఎంత అందంగుంటాడో రాజుగారు అని జెప్పి చూడాలనుకునేది గానీ, రాజుగారు మాత్రం అస్సలు పగలు మాత్రం కనబడేటోడు గాదు. చూత్తారు గదా! ఇక్కడైతే ఇఫ్తారీ కోసం మొత్తం రెడీ అయిపోయినాయి. మిర్చి బజ్జీలు చేసుకున్నా, హల్వా చేసుకున్నా, చెనా చాట్ చేసుకున్నా. ఇట్లయితే ఇఫ్తారీ అయితే రెడీ అయిపోయింది. ఈ 6:30 అట్లా అవ్వుడుతోనే మేమైతే ఇఫ్తారీ కోసం కూసోని మేమైతే ఒక పొద్దైతే ఇడుస్తాం. గిట్లయితే ఉంటది మాదైతే. అయితే ఇట్లయితే జరిగింది. ఇట్లా జరిగిన తర్వాత సుత్తారు గదా! కొన్ని గ్రేప్స్ గూడా కడిగేసుకున్నా. ఎందుకంటే ఫ్రూట్స్ కూడా ఉండాలి గదా! కొద్దిగా ఎనర్జీ రావడం కోసం. ఇట్లయితే 6:30 అయితాంది. అందరం కలిసి కూసొని ఇఫ్తారీ అయితే ఒక పొద్దైతే ఇడుత్తానము. గిట్లయితున్నది. అయితే ఈ రాణిగారు ఉన్నారు గదా!
ఈ రాణిగారి గదిలోకి పలహారాలు తీసుకొని ఆళ్ళ ఇంట్లో పని మనిషి ఉంటారు కదా! చెలికత్తెలంటారు. ఆమె అయితే వచ్చింది. అచ్చుడితోనే ఆమె అయితే నల్లగున్నది. ఆమెను చూడగానే రాణిగారు "నువ్వెందుకొచ్చినావు? గింత నల్లగున్నావు. నీ చేతులు గింత నల్లగున్నాయి. నువ్వెందుకు తీసుకొచ్చినావు?" అని చెప్పి కోప్పడింది. కోప్పడగానే ఇగ ఆమె అయితే తిట్టుకుంటూ తిట్టలేక మనసులో ఒక మాట అనుకుంటూ ఎళ్ళిపోయింది. ఏమన్నదంటే సుత్తారు గదా! ఏమన్నదో చెప్తా. ఇక్కడైతే నేను తహరీ అయితే చేత్తాను. వెజిటబుల్ తహరీ. ఇక్కడ ఆయిలేసుకొని హోల్ గరం మసాలాలు, దాంతో పాటు కరివేపాకు, దాంతో పాటు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ యేసుకొని మంచిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ యేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ యేసుకొని ఇట్లయితే మంచిగా తిక్కు పేస్ట్ అయిన తర్వాత అంటే టమాటాలు ఉడికిన తర్వాత మనకు నచ్చిన కూరగాయలైతే యేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని మనం రైస్‌నైతే ఉడికించుకుంటే మనకు తహరీ అయితే అయిపోతది. మీరు రెసిపీ చూడండి. అయితే చెలికత్తెను జూసి, "అమ్మ గింత నల్లగున్నావు, నీ చేతులు గింత నల్లగున్నయి, నువ్వింత అందవిహారంగున్నవు, నా దగ్గరికి ఎందుకచ్చినవు" అని జెప్పి ఇట్లా తిట్టేసరికి ఆమె అయితే చెలికత్తె వెళ్ళేటప్పుడు, "అబ్బా! ఈ రాణిగారు నా చేతులను జూస్తే గింత నల్లగుందంటాంది. రాజుగారు జూస్తే ఇంకేమనుకుంటదో, రాజుగారు ఎంత నల్లగున్నారో ఆ విషయం ఆమెకు దెలవది" అని జెప్పి చెప్పేసరికి ఈమెకైతే ఇనబడింది. ఎవరికి? రాణిగారికి ఇనబడింది. రాణిగారికి ఇనబడగానే ఆళ్ళ నాన్నకు రాజుగారి తండ్రికి రాణిగారి తండ్రికైతే చెప్పేసింది. ఇగ ఆళ్ళని అడిగేసరికి రాజుగారి ఫోటో అయితే చూపిచ్చిర్రు. చూపియగానే నన్ను మోసం జేసిర్రు. నా తండ్రిని మోసం జేసిర్రు. అంతేకాకుండా రాజుగారు మోసం జేసిండు. రాజుగారి ప్రజలు మోసం జేసిర్రు. ఈ దేశం మోసం జేసిందని చెప్పి కోపంతో అక్కడి నుంచి వాళ్ళ తండ్రి గారింటికైతే వెళ్ళిపోయింది. సుత్తారు గదా! ఇగ గిట్లయితే నేను నీళ్లు పోసుకున్న 3 గ్లాసుల చావల్‌కు బియ్యానికి 6 గ్లాసుల నీళ్లు పోసుకొని మీద కొత్తిమీర ఏసేసుకొని నీళ్లు మసిలిన తర్వాత రైసేసుకుందాము. అయితే ఇగ ఎళ్ళిపోయిన తర్వాత, ఇగ ఆ దేశపు, ఈ దేశపు అన్ని దేశాల రాజులకైతే తెలిసిపోయింది. ఏమని తెలిసిపోయింది? పలానా దేశపు రాణిగారు ఆహ్, పెళ్లి విడాకులయిపోయినాయి. నచ్చక రాజుగారు నచ్చక ఇంట్లోంచి అచ్చేసింది. కాబట్టి మళ్ళా పెళ్లి చేయొచ్చు అని జెప్పి అందరికీ తెలిసిపోయింది. అన్ని దేశపు రాజుగారులకి తెలిసిపోయింది. తెలిసిపోగానే అన్ని దేశాల రాజుగారులందరూ గూడా ఈమె అందంగుంటది గదా! అన్ని దేశపు రాజుగారులు ఏం జేషిర్రు, మేము జేసుకుంటామంటే మేము జేసుకుంటాం. ఆ అమ్మాయిని ఆ రాణిగారు మాకే గావాలి. ఎట్లాగూ నచ్చలేదని జెప్పి అచ్చేసింది గదా! మేము జేసుకుంటామని జెప్పి ఒక 5, 6 దేశపు రాజుగారులైతే లేఖైతే పంపిర్రు. ఎక్కడికి? ఈ రాణిగారి దేశానికి పంపిర్రు. పంపగానే ఇక ఉన్నాడు గదా! ఈయన రాజుగారు. నా భార్యని పెళ్లి చేసుకోవడానికి వత్తారా? నా భార్య ఎవరు పెళ్లి చేసుకుంటారు? నేనెక్కడ విడాకులిచ్చినా నా భార్య నాకే సొంతం. నా భార్యని పెళ్లి చేసుకోవడానికి రావడానికి మీరెవరు? అని జెప్పి కోపంగా బయలుదేరి ఆ రాణిగారి ఇంటికైతే పోయిండు. సుత్తారు గదా! ఇగ గిట్లయితే నేను గిన్నెలైతే మంచిగా తోమేసుకుంటానా పోయిండు. కానీ రాణిగారిని జూషిండు. ఎందుకంటే ఆ బొమ్మ చిత్రపటం అంతా గూడా అంటే ఆమెను డైరెక్ట్ చూడకపోయినా, ఆ చిత్రపటం గీసిన బొమ్మలానే ఉంటది నా భార్య అయితే అర్థం చేసుకున్నాడు గాబట్టి, ఇగ ఆ ఊరికైతే ఎళ్ళిండు. కానీ రాణిగారిని మాత్రం డైరెక్ట్ అయితే కలవలేదు. ఒక ఊర్ల కుండలు తయారు జేత్తరు గదా! ఆ కుండలు తయారు చేసే దగ్గర ఒక చిన్న కొట్టు పెట్టేసుకొని, మంచిగా మంచిగా కుండలు తయారు జేయడము, మంచి మంచి బొమ్మలు గీయడము, రాణిగారికియ్యడము, ఎన్ని రాణిగారిచ్చినా గూడా రాణిగారు అర్థం చేసుకునేటోడు. ఇది మా ఆయననే జేషిండు, మా రాజుగారే జేషిండు అని జెప్పి గుర్తుపట్టేది. ఎందుకంటే ఆయన టాలెంట్ ఏందనేది ఆ రాణిగారికి తెలుసు గదా! అట్లయితే కుండలు జేషినా, ఏది జేషినా గూడా సంగీతం వాయించినా, మురళి వాయించినా ఇదంతా నా కోసమే జేత్తాండు అని జెప్పి రాణి అయితే అనుకునేది. ఇక్కడ జూత్తారు గదా! తహరీ అయితే రెడీ అయిపోతాంది. మంచిగా నీళ్ళెక్కువున్నప్పుడు హై ఫ్లేమ్ పెట్టాలి. నీళ్ళు కొద్దిగా తక్కువగా గాని లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకుంటే మనకైతే తహరీ అయితే రెడీ అయిపోతది. అయితే ఇగ రాజుగారికైతే 6 దేశాల రాజుగారులు స్వయంవరం కోసం లేఖను పంపగానే, ఆ లేఖను పట్టుకొని ఏ దేశపు రాజుగారులు పంపిర్రు అని జెప్పి కనుక్కుందామని జెప్పి ఆ దేశానికైతే ఎళ్ళిండు. ఎళ్ళగానే ఆ 6 దేశాల రాజుగారులందరూ గూడా ఈయన దోస్తులే. దోస్తులే. దోస్తులని తెలవగానే ఆహా! అవునా! అని జెప్పి తెలుసుకొని, ఆమె నా భార్యరా అని జెప్పి ఈ రాజుగారు వాళ్ళతోని జెప్పేసరికి, మేము కావాలనే జేషినాం. మీ భార్య నిన్నెందుకిట్లా నీ అందాన్ని జూత్తాంది గానీ, నీ తెలివిని జూత్తలేదు అని జెప్పి అనుకోని ఇగ అందరూ గలిసి రాజుగారి మీద దండయాత్రకైతే అచ్చిర్రు. ఇక్కడ ప్రజలందరూ అనుకుంటారు గదా! పలాను రాజకుమారుడు పలానా రాణి కోసము వేరే దేశం బోయి, వేరే దేశపు రాజకుమారులను కొట్టడానికి పోయిండు. వాళ్ళతో ఫైటింగ్ జేయడానికి పోయిండు. ఆ భార్య అంటే ఎంతిష్టమో, ఆ రాణి అంటే ఎంతిష్టమో అనేది ప్రజలందరూ ఆమె గురించి, ఆ రాజు గురించి గొప్పగా చెప్పుకునేసరికి ఈమెకైతే బాగా నచ్చేసింది. ఎందుకంటే ఎవరికైనా మన భర్త గురించి ఎవరైనా గొప్పగా చెప్పుకుంటే, భర్త ఇలాంటోడు, అలాంటోడు, ఇంత ఇంత ప్రేమ చూసుకుంటాడని గొప్పగా చెప్పుకుంటే ఏ ఆడపిల్లకైనా నచ్చుతది.
సుత్తారుగా తహరి అయితే రెడీ అయిపోయింది. గట్లా రాణిగారు గూడా ఇగ నా భర్త మంచోడు, అందంగా ఎవ్వరు ఉంటేంది, అందంగా లేకుంటేంది, నా భర్తకు అన్ని టాలెంట్లున్నయి. నాకు ఏ నన్ను నన్ను గాకుండా నా కోసం యుద్ధానికెళ్ళిండు. నా కోసం వాళ్ళతోని గొడవ పట్టుకోవడానికి వేయండి అని జెప్పి, ఈమైతే అంతర్ సౌందర్యం ముఖ్యం. బాహ్య సౌందర్యం గాదు. ఇన్ని రోజులు నేను నా భర్తను అర్థం జేసుకోలేదు. అని జెప్పి గప్పుడైతే అనుకుంటది. అంటే మనిషి ఎప్పుడు గాని చూత్తాంటే అంతర్ సౌందర్యం అనేది బయట పడతది. బాహ్య సౌందర్యం అనేది చూడగానే అట్రాక్ట్ అయితది. అంతే గదా! మన కళ్ళను జూత్తాం. కానీ తర్వాత వాళ్ళతోని దోస్తరికం చేత్తాంటే అప్పుడు వాళ్ళ మనసనేది బయట పడతది. అప్పుడు మనం అందానికి ప్రిఫరెన్స్ ఇయ్యం. కాబట్టి ఎప్పుడు గాని అందాన్ని జూసి మోసపోవద్దు. మనసుని జూసి మనం ఏది నిజము, ఏది కరెక్టు, ఏది అనేది అప్పుడు అర్థం జేసుకోవాలే. కాబట్టి కలర్‌ను జూసి మనమైతే మోసపోవద్దు. అందం గాదు ముఖ్యం. మనసు ముఖ్యమని జెప్తానా? మీకు ఈ స్టోరీ అర్థమైందనుకుంటానా? ఇగో గిట్లయితున్నది ఇయాల స్టోరీ. ఖచ్చితంగా వీడియో మీకు నచ్చితే, ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో, మంచి టాపిక్‌తో, మంచి స్టోరీతో మిమ్మల్నైతే కలుస్తా. ఇక్కడైతే తహరీ అయితే రెడీ అయిపోయింది. ఇగ టమాటా చట్నీ యేసుకొని తింటే సూపర్ టేస్టీగుంటది. ఈ ఈ విధంగా అయితే ఉన్నది. ఇగ మరి రేపటి వీడియోతో కలుస్తా మరి. అంతవరకు ఉంటా. నమస్తే. సెలవు.